ఇవాళ రాధకి ఎవడో గొట్టంగాడితో పెళ్లి చూపులు. నాకు రాధలో కొత్త యాంగిల్స్ ఏమీ కనిపించట్లేదు స్వామి. చాలా బోర్ కొట్టేసింది. ఎలాగైనా ఆ సంబంధం ఓకే చేయండి స్వామి. నీకు ఉండ్రాలతో అభిషేకం చేయిస్తాను ప్లీజ్ స్వామి. జీవితంలో మొదటిసారి పెళ్లి చూపులకు వెళ్తున్నాను స్వామి. అంతా శుభం జరిగేలా ఓం గం గణపతాయ నమః. 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 వినాయకుడు అట్టుపడి తినేశాడు. ఓం గం గణపతాయ నమః. 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 ఏమయ్యా అప్పారావు, ఎక్కడికి స్మార్ట్ గా తయారై వెళ్తున్నావు? పెళ్లి చూపులకండి. కూడా మొత్తైదు లేకుండా శుభకార్యానికి ఏమిటయ్యా? అది నేను అరేంజ్ చేస్తా. ఓం గం గణపతయే నమః. గం మార్చేయడురా. సుమో మెయింటైన్ చేస్తున్నారా? ఎస్. బిగ్ కార్, వెరీ కంఫర్టబుల్. మా బ్రదర్. పర్సనాలిటీ బాయ్. కడప. అవునరా, వైజాగ్ కూడా వచ్చేస్తున్నారా? వైజాగ్ ఏంటి, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. మీరెక్కడికి రమ్మన్నా నేను వస్తాను. 1 minute. నైస్ ట్విస్ట్. ఎరా గురుగారు, మీరు ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్తున్నారు, నేను రాలేకపోతున్నాను. ఏంటి ప్రాబ్లం? తెలియందే ఉంది గురుగారు. చిన్న సెటిల్మెంట్ అని పిలిచారు, కడపన్నారు, కాదనలేకపోయాను. ఎనీవే, నా బ్లెస్సింగ్స్ మీతో ఉంటాయి. ఆల్ ద బెస్ట్ గురుగారు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ రా. ఉంటా. ఇంతకీ సిస్టర్ మెచ్యూర్ అయిందా? నిన్ను మెచ్యూర్ చేస్తారా? మంచి డ్రైవర్ లాగా ఉన్నావు. మా మసాజ్ నీకు బాగా అవసరం. ఇదిగో, ఇంతకీ నేను ఎవరు పెళ్ళాన్ని? ఈ రోజుకి దురదరాజు వైఫ్. మరి ఇందాక నుంచి ఇడుగోకుతున్నాడు. ఇతను దురద గోక్కుంటాడు, అతను పక్కన పోవటం దురద. సరే, మీ అందరి దొరద నేను వదిలిస్తా గానీ మా పార్లర్కి వచ్చేయండి. నీ బిజినెస్ తర్వాత చూద్దామా, ముందు మా బిజినెస్. అప్పారావు పార్టీ అంటే మీరే? అవును, మేమేనయ్యా. ఆకాష్ గారు మీ దగ్గర టిఫిన్ ఆర్డర్ తీసుకోమన్నారు. అయితే నాకు 70 mm దోశ. మాకన్నీ 2 బట్రా. హాయ్ ఆకాష్, నువ్వా? ఆకాష్ అంటే ఎవరు అనుకున్నాను. వాట్ ఎ స్మాల్ వరల్డ్. కమ్ 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 కమ్. చట్నీ బాగుంది, అందుకే ఇక్కడ అరేంజ్ చేశాను. ఓకే ఓకే, చేతులు కలపకపోయినా పర్వాలేదు, మాటలు కలిస్తే చాలు. ఇతను నాలాగే మంచి టేస్ట్ ఉన్నవాడు. మంచి టేస్ట్ ఉంటే మా మసాజ్ సెంటర్కే రావాలి. మోహిని మసాజ్ సెంటర్, ఓన్లీ ఫర్ మెన్, ఆల్వేస్ ఓపెన్. ఇది నాకు కావాలరా? ఏటొత్త మసాజేనా? మెసేజ్ అర్థం చేసుకోవాలి మరి. అర్థమైపోయి. ఈ టైంలో దొరదేంట్రా బాబు. టిఫిన్స్ చాలా బాగున్నాయండి. మర్యాదలు ఏర్పాట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మాతో అన్ని కొత్తగానే ఉంటాయి. మీరు కొత్తగా ఆలోచిస్తున్నారు. రేపటి నుంచి మీరు మా మసాజ్ సెంటర్కే రావాలి. మీ అవసరం ఎంతో ఉంది. షూర్ షూర్. మిస్సెస్ దుర్దరాజు, మీరు కాస్త ఆపుతారా? ఆకాష్ అమ్మాయిని పిలిస్తే. ఓకే ఓకే. అమ్మాయి కుంతి. కుంటే కుంతి. ఇంకా మ్యాటర్కి వద్దామా? జస్ట్ ఎ మూమెంట్. ఈ దురదను ఏదో రకంగా మేనేజ్ చేయకపోతే పరువు పోయేలా ఉంది. స్టార్ట్ ద మ్యూజిక్. డాన్స్ చేస్తుంటే మధ్యలో ఇది దొరకటే. వాట్ ఈస్ దిస్? ఈ దురదలో తీసుకురావద్దంటే ఉన్నారు కాదు, మొత్తం కంపు చేశాడు. ఇంకేం సెట్ అవుద్ది? నాకు నచ్చింది. ఇతని మూమెంట్ సునీల్ కంటే బాగుంది. హీరోగా అయితే బాగా సక్సెస్ అవుతాడు. యా యా. థ్యాంక్ యూ. ఇంతకీ పెళ్లి కొడుకేడి? సిగ్గుతో కారులోనే కూర్చున్నాడా? ఆకాష్, ఇతనే పెళ్లి కొడుకు. ఈ ముద్ర పెళ్లి కొడుకు ఫాదర్ లా ఉన్నాడు. ఒరే, నా గురించి చెప్పలేదా? ముందే చెప్పా కదండి, అప్పరా 40+ అని. 40+ అంటే సత్యం కంప్యూటర్స్ లో శాలరీ అనుకున్నాను. అయినా నీకు పెళ్ళి ఏంటి? పింకీ, వాట్ ఈస్ యువర్ ఏజ్? అబ్బా, సిగ్గేస్తుందండి. ఇందాక డాన్స్ చేసినప్పుడు లేదు, నేనే చెప్తానులే. 39 years. నా వైఫ్ కంటే పెద్దవాడివి. నీకు బుద్ధి ఉందా? నీకు సలహా చెప్పనా? మా అమ్మాయి 20+, నువ్వు 40+. మీ ఇద్దరికి పెళ్ళైందనుకో, మీ పిల్లలకు 20+ వచ్చేసరికి నువ్వు 60+. వాళ్ళకి నువ్వు ఉపయోగపడలేవు, నీకు వాళ్ళు ఉపయోగపడరు.
ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాం. మరి బిల్లు ఎవరు కడతారు? మర్యాదలు మీరు కాబట్టి మీరే కట్టాలి. మర్యాదలు చేయించుకుందా మీరు కదా. ఇది దౌర్జన్యం అండి. నువ్వు ఉండరా ఏమండి, నేను కట్టేస్తాను. స్టాప్. సిగ్గుపడుతూ కూర్చోమన్నారా సైలెంట్ కూర్చున్నా ఏంటి న్యూసెన్స్? బిల్లు 600 మేడం. నేను పబ్కి వెళ్ళి తాగినంత లేదు. నా బాయ్ ఫ్రెండ్ కడతాడు. రాకేష్ ఏంటి కూ? అయితే రేపటి నుంచి ఇంటి ముందు క్యూయే. బాయ్ ఫ్రెండా? లివ్ ఇన్ ఫ్రెండ్ కూడా. మరి ఇంతసేపు సినిమా చూసినట్టు సైలెంట్ గా కూర్చొని చూస్తావే? పెళ్లి కొడుకు మీరని తెలిసాక ఆవేశపడ్డం అనవసరం అనిపించింది. సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతున్నాయేమో. నీ నెక్స్ట్ జాబ్ ఈ అమ్మాయి దగ్గర వాచ్మెనే. పెళ్లి చేసుకుని అడ్రస్ ఎవడో ఒకరే అందరూ వచ్చేస్తారు. ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకుని మా మసాజ్ సెంటర్ కి రావడం మర్చిపోకే. షూర్ షూర్. మీరేం ఫీల్ అవ్వకండి గురుగారు. కిరటాన్ని ఆదర్శంగా తీసుకోండి. పడినా మళ్ళీ ఎక్స్తుంది. మళ్ళీ పడిపోద్ది కదా. మీరు దీనికెళ్ళి ఫీల్ అయితే దురదరాజు తరుణ్ రోజుకి 2 సార్లు సూసైడ్ చేసుకోవాలి. అయినా మొదటిసారి ఓకే అయితే కలిసి రాదప్పారావు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నాకు ఒకటి అర్థమైందండి. నేను పెళ్లికి లేట్ అయ్యాను. ఇలా ట్రై చేసుకుంటూ పోతే అవమానాలు తప్ప ఏం మిగలవు. ఇంక నా పెళ్లి కూడా వెళ్తాను. ఏంట్రా నువ్వు జిమ్గా పెళ్లి కుదిరిందని ఇలాంటి ఎక్స్ట్రాలు చేయమాక. ఆపేస్తే నలా తయారవుతావు. నువ్వే వరి మనిషి జన్ మిత్రుడు ఎవడో నీ అంత చండాలంగా తయారవు. మ్యాటర్ ఏంటంటే గురుగారికి మంచి ఫారెన్ సంబంధం చూసాను రా. ఇద్దరు మేడ్ ఫర్ చేతుల్లో ఉంటారు. కానీ నేను ఒప్పుకుంటారు లేదా డౌట్. అంత సూపరా? అయితే ఒప్పిద్దాం. గురుగారు ప్యారిస్ నుంచి కొత్త స్కెచ్లు వచ్చాయి, మీరు చూస్తూ ఉండండి, బాగా ఇన్స్పైర్ అవుతారు. ఈలోగా మేము సాయిరాం పార్లర్కి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాం. పదరా. ఓకే. రాజేష్, 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 రే మారుతి. గురుగారు మంచి ఫారెన్ సంబంధం. అమ్మాయికి 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఇష్టపడ్డారు అనుకోండి 2 రోజుల్లో పెళ్లి. హనీమూన్ అవగానే అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2 నెలల్లో మీకు వీసా పంపిస్తుంది. మీరు ఫారెన్ వెళ్ళొచ్చు. ఇదేదో అన్ని విధాలా మీకోసం వెయిట్ చేస్తున్న సంబంధంలో ఉంది గురుగారు. పైగా అమ్మాయి 30+, మీరు 40+. ప్లస్ ప్లస్ కలిస్తే బాగా ప్లస్ అవుతుందండి. అంత ప్లస్ అవుద్దంటే నేను ఎందుకు కాదంటాను రా. నేను పెళ్లి చేసుకుంటా అంటే మీ ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకుంటారండి. స్కెచ్లు బాగా వర్కౌట్ అయినట్టు. ఏదో. నా కోసమే అనుకుంటా. గురుగారు ఒక్క నిమిషం అండి, వెళ్ళొచ్చేస్తాను. నీకోసమేనా?